ఎర్లీ మార్నింగ్ 6కి అయితే విలేజ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చూడండి పిల్లలతో అయితే వెళ్తున్నాను. మళ్ళీ మా విలేజ్కి వెళ్ళాలంటే ఎక్కువ బస్సెస్ దొరకదు, అందుకని చెప్పేసి బావ అయితే MGBSలో అయితే ఎక్కించిండు. ఇంకా అక్కడే అయితే బుక్ చేసుకున్నాం వచ్చిన తర్వాత అనమాట. ఇక్కడ ట్యాంక్ బండ్ పైనుంచి వెళ్తారు కదా, అట్లా అని చెప్పి ఇక్కడైతే ఒక క్లిక్ అయితే తీసుకున్నా అన్నట్టు. ఇంకా ముందు అయితే చూడండి ఇంకేంటి అయింది అని చెప్పేసి, ఇది ఒక్క బస్సే ఉంటుంది. 7:30కి స్టార్ట్ అవుతుందంట. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే నేను లేచి ఫ్రెష్ అప్ అయి పిల్లలకి ఫ్రెష్ అప్ తీసుకొని అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే ఇంకా చూస్తూ ఉండండి వీడియోని. ఇదైతే ఊట్నూరు వెళ్ళే బస్సు అనమాట. అట్లా అని చెప్పి మాది జన్నారం కాబట్టి జన్నారంలో అయితే దిగేస్తాం అన్నట్టు. ఇంకా అక్కడ వచ్చేసి అయితే ఇంకేం తినకుండా అయితే వచ్చేసినాము. ఇంకా చూడాలి ఇంకా ముందు వెళ్ళిన తర్వాత, అంతవరకు అయితే చూస్తూ ఉండండి. ఇక నాకైతే మా ఇద్దరు పిల్లలతోనైతే మస్తు కష్టమైంది బస్సులో వచ్చేటప్పుడు అయితే. అసలు ఎంత ఘోరం అంటే ఘోరంగా అయిపోయింది. మా చిన్నోడు అస్సలు ఆగలేదు చూడండి, పట్టుకుంటే గానీ వాడైతే ఆగలేదు, అంత ఘోరం చేసిండు వాడు వెళ్తుంటే. ఫైనలీ అయితే JBSకి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఒక 20 minutes అలా ఆగిందనమాట. 7:30కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడ ఎక్కే వాళ్ళు కూడా ఎక్కుతారు కదా. ఇక అలా అని చెప్పి అయితే ఇంకా MGBSలో తొందరగా సీట్లు దొరుకుతాయి అని చెప్పి మేము అక్కడే ఎక్కేసి వచ్చినాం. స్టార్ట్ అవ్వడం అయితే అక్కడనే స్టార్ట్ అవుతుంది 6:30కి. అలా అని చెప్పి ఇంక ఎక్కినాం అన్నట్టు. ఫుల్ రష్. బావ అయితే ఇంకెక్కిచ్చి అయితే పిల్లలకి టిఫిన్ కొనిచ్చి వెళ్ళిపోయాడు. ఇడ్లీలు అయితే వాళ్ళకి ఇడ్లీలు పెట్టేసి నేనైతే నైట్ చపాతీ వేసింది ఒకటి ఉంటే అదే తెచ్చుకొని అయితే చికెనీలో పెట్టుకొని అయితే తినేసిన. ఇక్కడైతే మళ్ళీ సిద్దిపేటలో కూడా బస్సు ఆగింది, ఎందుకంటే ఇంకా అట్లా బయటికి వెళ్ళే వాళ్ళు ఇల్లు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసం అనమాట. అట్లా అని ఇంకా నేను కూడా వెళ్ళేసి వచ్చిన అన్నట్టు. ఇక్కడైతే ఒక 10 minutes అలా ఆగింది. ఇవైతే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి చూడగానే. ఇవి ఒక్కటే కొనుక్కున్నా 10 rupees, దానికి ఎక్కువ అయితే కాదు. అవేంటో తెలిస్తే కమెంట్ చేయండి. వాటినైతే ఆరెంజ్ చాక్లెట్లు అయితే అనేటోళ్ళం చిన్నప్పుడు, మస్తు ఇష్టం. అండ్ డైజెషన్ కూడా అవుతుంది కదా అవి తింటే, అందుకని చెప్పి కొనుక్కున్నా అన్నట్టు. తర్వాత ఇక్కడ కరీంనగర్ దగ్గరనైతే తీగలకుంట అని చెప్పేసి ఉంటుంది అంటట్టు. నేను కూడా ఫస్ట్ టైం మీద ట్రైన్ వెళ్తుందంట. ఇక్కడైతే మస్తు సేపు ఆపిండి. అసలు ఇక్కడనే మాకు 1/2 hour కంటే ఎక్కువనే పట్టింది. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అయింది, ప్రాణం అంతా ఎట్లనో అయింది. అది పోయే అంతసేపు మేము అక్కడనే ఉన్నాం, ఇంకా అది ఎప్పుడు వెళ్తుంది అని చెప్పేసి. ఇక చూడండి అందరం అయితే ఇంకా కూర్చొని ఉన్నాం. అసలు ఎంతమంది లేరు బస్సులో అయితే, ఒక 10 members వచ్చినామేమో. మధ్యలో అందరు దిగుతూనే ఉన్నారు అప్పటికే. ఎక్కడోళ్ళు అక్కడైతే దిగేసి అయితే వెళ్ళిపోయారు అన్నట్టు. మా అమ్మ అయితే వచ్చింది. నాకు కొంచెం మంచి చీరలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా పెట్టినా, అట్లా అని చెప్పి మా అమ్మ అయితే బ్లౌజ్ కుట్టించి అయితే వాటికి మ్యాచింగ్ అయిన బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని అయితే లక్షపేట దగ్గరికి అయితే పట్టుకొచ్చింది. ఇక బస్సు అయితే పాపం 10-5 నిమిషాలు కూడా ఆగలేదు. ఇక అంతలోపు కొంచెం అడ్జస్ట్ అయ్యి అయితే పిల్లల్ని ఎత్తుకుంది. వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకొని అయితే వచ్చింది అన్నట్టు. ఇవన్నీ అమ్మనే తెచ్చింది. ఇంక ఇచ్చేసి అయితే అమ్మ అయితే ఇంకా వెళ్ళిపోయింది అన్నట్టు. అసలు అప్పటికప్పుడు అలాగ వచ్చి అయితే వెళ్ళింది. మస్తు బాధ అనిపించింది నాకైతే, అంత దూరం నుంచి నా కోసం అయితే చీర పట్టుకొని అయితే వచ్చిందని. ఇంకా ఫైనల్ అయితే అమ్మ వెళ్ళిపోగానైతే బస్ అయితే స్టార్ట్ అయింది. ఇక ఇవ్వన్నట్టు ఐటమ్స్ అయితే చిన్నోడి కోసం అయితే జ్యూస్ అన్నట్టు ఏం తీసుకోవాలని చెప్పేసి అయితే ముందే కాల్ చేసింది. ఇంకా ఒకటైతే మా అక్కకి, అట్లనే పిల్లలకి స్నాక్స్, చిన్నోడి కోసం జ్యూస్ అన్నట్టు. వాడు జ్యూస్ తప్పించి ఇంకేం తాగడు. వాటితో పాటు ఏది కొడలేది వీడియో ఇచ్చానా యూట్యూబ్ లా. నాదే ఫ్రెండ్స్ కూతురు అందరు రావాలి ఇద్దరు చెప్పండి.
హాయ్ గాయ్స్ సబ్స్క్రైబ్ బొమ్మడి చిన్న బొమ్మడి ఇక పెళ్లి కూతురికి అయితే తలనొస్తుంది అన్నాక టీ అయితే పెట్టిస్తున్నా అనమాట. మా కోడలికి అయితే ఇక మెహందీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కూతురు ఇక వీళ్ళే పెట్టేవాళ్ళు అనమాట. యూట్యూబ్ లో వస్తుంది. ఇక ఈ వాదిన కూడా వచ్చింది ఇప్పుడు కోన్ పెడుతుంది. ఈ వాదిన నేను అడుగుతున్నా ఎవరు పెడతారని. ఆర్టిస్ట్ అనమాట. మా క్యూట్ ఇగో మా క్యూట్ అయితే ఇక లడ్డు మెక్కుతాంది. ఇక చూడండి లడ్డు ఎట్లా తింటాందో. ఇక లడ్డు ఫుల్ తింటది. ఇక ఆమెకి పిచ్చి పట్టింది. ఇక లడ్డు అయితే లడ్డు ఇచ్చింది. ఇక చూడండి ఇక ఇప్పుడైతే పెళ్లి కూతురుని రెడీ చేయాలన్నమాట. పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. ఇంకెందుకంటే మా దాంట్లో అయితే మేనమామ వాళ్ళ ఇంటి దగ్గరనైతే పెళ్లి కూతురుని చేస్తారు, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ దగ్గర అన్నట్టు. అలా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ తను అయితే పెళ్లి బొట్టు అయితే పెడుతుంది. మొత్తం రెడీ అయితే ఇక నేనే చేసేసిన అన్నట్టు. బాగా చేస్తానా ఎలా చేస్తానని చెప్పేసి అయితే కమెంట్ చేయండి. దాని తర్వాత అయితే పెళ్లి కూతురికి అయితే పారాన్ని పెడతారు కాళ్ళకి అంతా. ఇంకా అదైతే కలుపుతున్నాను ఇప్పుడే పెట్టడానికి. ఫైనలీ అయితే పెళ్లి కూతురుని రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చారనమాట. ఇప్పుడు పెళ్లి కూతురుని అయితే తీసుకెళ్తారు అందరైతే. ఇదన్నమాట ముచ్చట. చూస్తూ ఉండండి మరి, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్నమాట.
ఇప్పుడైతే కూరాటి కుండలు అయితే పట్టడానికి పోతున్నాం. అదేనండి కూరలు పట్టడానికి అయితే వెళ్తాం అందరం కలిసి. అయితే ఇట్లాగా ఒక 5-6 అయితే కూరలు అయితే పడతారన్నట్టు. ఇంకా అదిన మరదల లెక్క అయితే పడతారట. నాకైతే తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూడడం, ఫస్ట్ టైం పట్టడం అన్నట్టు. వీళ్ళైతే వదనలు అవుతారు అన్నట్టు. ఇలా వెనకాల వచ్చే వాళ్ళు అక్కలు అవుతారు. ఇంకా అట్లా అయితే పడతారట కూరళ్ళు. వరుసగా వాళ్ళైతే మేనత్తలు కానీ పట్టవచ్చు అంట. ఇంకా నేను మేనత్తను అవుతా కాబట్టి అయితే నేను కూడా పట్టిన అన్నట్టు. ఇంక ఫైనల్లీ ఇవేనండి కూరళ్ళు. 5-6 అయితే పడతారు. చిప్పలతో పాటు అయితే పట్టుకొని అయితే వెళ్ళాలన్నట్టు. కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చి అయితే కుండలు అయితే తీసుకెళ్తారు అన్నట్టు. ఇక్కడైతే వచ్చి రాగానే ఇంకా చెట్టుకైతే మొత్తం ఉన్న పూలు అయితే తెంపేసిర్రు మా వాళ్ళు అయితే అందరూ. చెట్టుకైతే మల్లెపూలు పూసినాయి అన్నట్టు. ఇంకా రాగానే మొత్తం అందరూ అయితే కుండలో నీళ్ళు అయితే తాగేస్తారు. ఎందుకంటే ఎండకైతే వచ్చినాం, చాలా లాంగ్ నుంచి అయితే వచ్చినాం అన్నట్టు. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. అయితే అలా అని చెప్పి వాళ్ళు కుండలో అయితే నీళ్ళు నింపారంట. అయితే తాగేసినాం అన్నట్టు. ఇక రాగానే అయితే ఆ కుండలకైతే ఇప్పుడు డిజైన్ వేయాలి. ఇంకా డిజైన్ అంటే మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఎత్తానా, ఎప్పుడైతే వేయలేదు. ఇంకా వాళ్ళు చెప్తున్నారు ఎలా వేయాలని చెప్పేసి. ఇంకా వాళ్ళని చూసుకుంటూ అయితే ఇంకా నేను కూడా వేసేసిన. ఇంకా కొన్ని అయితే ఇప్పుడు కొన్ని నేర్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, అలా అని చెప్పి అయితే అంటున్నాను. అన్నీ నేర్చుకుంటేనే కదా ఏదైనా వస్తుంది. ఇక అలాగా వెనుక ఉండిపోతే మనం కూడా వెనుకనే ఉంటాం. ఏదైనా ముందుకు అడిగేస్తేనే మనకు ఛాన్స్ అంటూ వస్తుందని అయితే అర్థమైంది. అలా అని చెప్పి అయితే నేర్చుకుంటున్నా. చూస్తూ ఉండండి మరి వీడియోని స్కిప్ చేయకుండా. ఇలాగ వదిన మరదళ్ళు కలిసి అయితే అటు ఇటు 2 పక్కలైతే బావి పక్కనైతే మట్టి అయితే వేసి అయితే ముగ్గు వేస్తారు అన్నట్టు. ఇప్పుడైతే 5 కలిసి అయితే 5 కుండలను అయితే నింపేసేయాలి. ఫస్ట్ టైం నేను చేయడం ఇలాంటిదైతే, చూడడం తప్పించి మనం ఎప్పుడు చేయలేదు. చూస్తూ ఉండండి వీడియోని.
నెక్స్ట్ అయితే గాజుల సవ్వడి అయితే స్టార్ట్ అయింది. పెళ్లి కూతురు అయితే 5 ముత్తైదులకైతే ఫస్ట్ గాజులు అయితే వేస్తుంది అనమాట. తర్వాత అందరికైతే పంచుతుంది, ఎవరైనా పంచుతారు అన్నట్టు. నెక్స్ట్ అయితే హల్దీ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇంకా హల్దీకి అయితే అందరు ఎల్లో డ్రెస్సులు అయితే వేస్తారు, మీకు తెలిసిందే కదా. మా దాంట్లో మైలపోలు తీస్తారు అన్నట్టు. మైలపోలు అంటే ఏంటంటే మంగళోళ్ళు వచ్చి అయితే మాకైతే గోర్లు గీకడం అయితే జరుగుతుంది. అంటే నార్మల్గా అప్పడంతలా రోజులంతా కాదు, ఇప్పుడైతే సింపుల్గా ఇలా గీకినట్టుగా చేసి అయితే చేస్తారన్నట్టు. చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా. నెక్స్ట్ అయితే ఇది భరత్ స్టార్ట్ అయింది. తెల్లారైతే ఇక పెళ్ళైతే స్టార్ట్ అయింది. అసలు మా పిల్లలైతే నన్ను ఇక పెళ్లి కాడనే ఉండనీయలేదు. స్టేజ్ ఎక్కినా లేదో మా చిన్నోడు ఒక్కటే ఏడ్చుడు. అప్పటి వరకు అయితే మా అత్తమ్మ దగ్గర ఉన్నాడు. ఇంకా రెడీ వచ్చిన గంతే ఇంకా స్టార్ట్ చేసిర్రు ఇద్దరైతే. ఇటైతే మా చిన్నోడు ఏడవడం, మా పాప ఏమో ఒక్కటే ఆగం చేసిడు. నన్నైతే ఏడిపించింది. డైరెక్ట్ పోయి చెట్టు కింద నిల్చొని అయితే మస్తు సేపు ఏడ్చిన. ఇక ఏడ్చి అయితే ఇంటికి పోయి మళ్ళీ రెడీ చేసుకొని అయితే వచ్చినామని. ఫైనల్లీ పెళ్ళి అయితే అయిపోయింది. పెళ్లి కూతురుని అయితే ఇక సాగదోలుతున్నారు అన్నట్టు.